మన లైఫ్లో మనకి తెలియకుండానే చాలా రకాలుగా మనం కెమికల్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఆ కెమికల్స్ మన ఆరోగ్యంపై ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయి, ఆ కెమికల్స్ని మరి మనం ఎలా అవాయిడ్ చేయాలి, అదేవిధంగా మన జీవన విధానాన్ని ఏ విధంగా మార్చుకోవాలి, ప్రకృతితో మనం ఎలా సహజీవనం చేయాలి, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి డాక్టర్ మధుబాబు గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా పత్రిజీ ధ్యాన మహాయాగం వేదికపైకి సవినయంగా ఆహ్వానించుకుందాం. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద డయాస్ సర్. అండి, టాపిక్ ఏంటని అడిగితే మేడం పేపర్ మొత్తం లీక్ చేసేశారు. ఏం చెప్పాలనుకున్నా మొత్తం మీకు ఇన్ఫరెన్స్ ఇచ్చేశారు. యాక్చువల్గా మనం హెల్త్ గురించి మాట్లాడుకుంటాం. అంటే మనకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి ఏమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాటి గురించి మాట్లాడతాం. డయాబెటీస్ వస్తుంది, లేకపోతే బీపీ వస్తుంది, గౌట్, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతుంటాం. కానీ ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అనే దాని గురించి మనం మాట్లాడం. అంటే లేటెస్ట్ వచ్చినటువంటి రీసెర్చ్ ప్రకారం మనకు మానసికమైనటువంటి కారణాల వల్ల వచ్చేది 27% ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. అలాగే లైఫ్ స్టైల్ డిజార్డర్స్, మనం పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాం, ఎక్కడ తిరుగుతున్నాం అనే దాన్ని బట్టి 52% వస్తున్నాయంట. 52.3% వస్తున్నాయి. మిగిలిన 15-16% మాత్రమే మనకి ఇన్ఫెక్షన్స్, ఏదైనా ఈ బ్యాక్టీరియాలు, వైరస్లు, మొన్నటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా, కరోనా, కరీనా అని చెప్పి రకరకాలు మాట్లాడుకున్నాం. అవి కేవలం 15-16% మాత్రమే వస్తాయి. అంటే మిగతాదంతా కూడా మనము పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. సరే, ఒక లైఫ్ స్టైల్ తీసుకుందాం. అంటే మనం పొద్దున్నుంచి లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా కెమికల్స్లోనే బతుకుతున్నాం. నిజం చెప్పాలంటే కెమికల్సే తింటున్నాం, కెమికల్సే తాగుతున్నాం, వాటినే పీలుస్తున్నాం. లేచి పడుకునేంతవరకు వాటి మధ్య అంటే ఒక కెమికల్ సూప్లోనే మనం బతుకుతున్నాం. అటువంటప్పుడు మనకు ఫీవర్ దగ్గర నుంచి క్యాన్సర్ దాకా ఏదైనా వస్తుంది. చాలామంది క్యాన్సర్ అనగానే భయపడిపోతారు. కానీ క్యాన్సర్ అనేది ఎక్కడో లేదు, మన బాడీలోనే ఉంటుంది. మనకు తెలిసినా తెలియకపోయినా, గమనించినా గమనించకపోయినా కొన్ని లక్షల సార్లు మనకు క్యాన్సర్ అటాక్ వచ్చిపోతుంటుంది. మన బాడీలో ఉన్నటువంటి సెల్సే క్యాన్సర్గా మారుతాయి. కాబట్టి మనకు ఇమ్యూనిటీ బాగుంటే అది క్యాన్సర్ రాదు, ఇమ్యూనిటీ లేకపోతే వస్తుంది. మరి ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇమ్యూనిటీ రావాలంటే గబగబా అప్పుడు మొన్న చేశారు చూసారా, కరోనా రాగానే పొద్దున ఒక కషాయం, మధ్యాహ్నం ఒక కషాయం, సాయంత్రం ఒక కషాయం, మధ్యలో వెల్లుల్లి తీసుకోవడాలు, విటమిన్ సిలు తీసుకోవడాలు, విటమిన్ డీలు తీసుకోవడాలు, విపరీతంగా తాగారు, తిన్నారు. ఒకరోజు విపరీతంగా తాగంగానే మీ బాడీలో ఏమి ఇమ్యూనిటీ రాదండి. ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ పెరగడం అనేది ప్రతిరోజు ప్రాసెస్. ఈ రోజుకి ఒక 1% పెంచామా, రేపు ఇంకొక 1%, అలా రోజుకి ఇంత యాడ్ చేసుకుంటూ ఉంటేనే మీ బాడీలో రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది తప్ప ఒకేసారి ఏదో కేజీలు మనం విటమిన్ సిలు, విటమిన్ డీలు తీసుకుంటే ఎప్పుడు కూడా ఇమ్యూనిటీ రాదు. అంతంత తీసుకుంటే ఉన్న కిడ్నీలు కూడా పోతాయి. కాబట్టి సపోజ్ మనం పొద్దున్న లేచాం, పొద్దున లేవగానే ఏం చేస్తారు? బెడ్ కాఫీలు, బెడ్ టీలు తాగే వాళ్ళు ఉన్నారా? ఇంకా పొద్దున్నే లేచి కాఫీ, టీ తాగారు అంటే నైట్ మందు కొట్టినా ఒకటే, పొద్దున్న లేచి కాఫీ, టీ తాగినా ఒకటే. కాఫీలో కెఫిన్ ఉంటుంది, టీలో టీన్ ఉంటుంది. ఆ రెండు నార్కోటిక్ డ్రగ్స్ కేటగిరీ. అంటే ఈ గంజాయి, హెరాయిన్, బంగు ఇవి పట్టుకుంటారు చూసారా, బయటేమో మనకు టీవీలో వస్తుంటుంది, ఈరోజు ఎయిర్పోర్ట్లో 2 కిలోల హెరాయిన్ దొరికింది, లేకపోతే పలానా చోట 5 కిలోల నార్కోటిక్ డ్రగ్స్ దొరికాయి అంటారు. మరి వాటిని పట్టుకొని మేము పట్టుకున్నాం అని చెప్తారు. కానీ ప్రతి ఒక్కొక్కరి ఇంట్లో కేజీలు ఉంటుంది అది. ఈ టీను అలాగే కెఫిన్కి ఎక్స్పోజ్ అయితే అది నార్కోటిక్ డ్రగ్ కాబట్టి వాటికి అలవాటు పడ్డోళ్ళు బయటికి రాలేరు. అదేమన్నా మిస్ అయిందనుకోండి, విపరీతమైన హెడేక్ రావడం, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, నీరసంగా ఉండడం, చిరాకు రావడం, ఇవన్నీ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయంటే
అది ఆ కేటగిరీ కాబట్టి. అందుకే మందు తాగేవాళ్ళు కూడా ఒకరోజు తాగకపోతే, లేకపోతే సిగరెట్ తాగేవాళ్ళు తాగకుండా ఉండలేరు అసలు. ఎందుకంటే దానికి విత్డ్రాయల్ సిమ్టమ్స్ వచ్చేస్తాయి. సేమ్ అవుతుంది మీరు కాఫీ టీ తాగితే. మరి పొద్దున్నే లేచి కాఫీ టీ తాగితే దాంట్లో ఉండే కెఫిను లేదా టీన్కి మీ బాడీని పొద్దున్నే ఎక్స్పోజ్ చేస్తున్నారు మీరు. చాలామంది చెప్తారు నాకు అది తాగితే కానీ పాయకన్నా రాస్తారంటారు. సరే, అది తాగితే మోషన్ వస్తుందంటే అదేమన్నా లాక్సేటివ్ అండి రావడానికి? అక్కడ జరిగేది ఏంటంటే మీరు పొద్దున్నే లేవంగానే ఒక టాక్సిన్ పదార్థాన్ని బాడీలో పడేశారు కాబట్టి బాడీలో ఉండేటువంటి ఇంటెస్టైన్స్, పేగులు చాలా యాక్టివ్గా ఉంటాయి. ఈడెవడరా బాబు పొద్దున్న లేవంగానే నాకు ఇంత దరిద్రం పడేశాడని చెప్పి అది బయటికి పంపించడానికి ట్రై చేస్తుంది. ఆ బయటకు పంపించే ప్రాసెస్లో మీకు పేగులు కదులుతాయి, దానివల్ల మోషన్ వస్తుంది అంతే తప్ప అదేమి మోషన్ మెడిసిన్ కాదు. కాబట్టి పొద్దున్న లేవంగానే కాఫీ టీ తాగారంటే స్టార్ట్. దాని తర్వాత బాత్రూంలోకి వెళ్తారు. మన ఇంట్లో ఉండేటువంటి అతి పెద్ద కెమికల్ డెన్ అంటే బాత్రూమే. దాంట్లో ఎన్ని రకాల కెమికల్స్ ఉంటాయండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతసేపట్లో బయటకు వస్తారు? అదొక క్వశ్చన్. నిజంగా లోపలికి వెళ్ళి మోషన్ కంప్లీట్ చేసుకొని బయటకు రావడానికి 2 నిమిషాల 22 సెకండ్లు వచ్చేయాలంట హెల్తీ పర్సన్ అయితే, ఇంక్లూడింగ్ హ్యాండ్ వాష్. అంటే లోపలికి వెళ్ళి స్విచ్ నొక్కి వచ్చేయడమే, అంత ఫాస్ట్గా రావాలి. మరి ఎంతమంది బయటకు వస్తారండి? రారు నాకు తెలిసి. అందుకే 3 మనుషులు 3 బెడ్రూమ్లు 3 బాత్రూమ్లు, 5 మనుషులు 5 బెడ్రూమ్లు 5 బాత్రూమ్లు. అడిగాను ఒరే ఎందుకురా బాబు, మొన్న మా ఫ్రెండ్ ఇలాగే చేశాడనమాట. చేస్తే అరే ఉండేది 3 మనుషులు మీకు 3 బాత్రూమ్లు ఎందుకురా అంటే ఒక్కొక్కడు ఒక బాత్రూమ్ పోతే గంటకు రారు సార్ అన్నాడు. అంటే తినేటువంటి తిండి మనం తీసుకునే దాంట్లో ఫైబర్ ఉంటుందా, వాటర్ ఉంటుందా, అదేం లేదు. అందుకే ఎవడ బాత్రూమ్ వాడిదే, ఎవడ బెడ్రూమ్ వాడిదే, అలా తయారైంది. లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పాను కదా 2 నిమిషాల 22 సెకండ్లో రాగలిగితే మీరు హెల్తీగా ఉన్నట్టే లెక్క. దీన్ని బట్టి తేలిపోతుంది ఆ రోజంతా మీరు హ్యాపీగా ఉంటారా లేదా అన్నది. రాక జనాలు లోపలికి ఫోన్లు తీసుకుపోతారు, ట్యాబులు తీసుకుపోతారు, మొత్తం సినిమాలు చూసేసి వస్తారు. ఒరే అయిపోయిందా కాలేదని ఒకడుంటే కంగారు పడాలి. ఇలాంటి కల్చర్ పెరుగుతుంది కాబట్టి ఈ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు వచ్చేస్తున్నాయి. ఐ థింక్ ప్యారీ వేరే సంథింగ్ ఏదో అనుకుంటా. దేర్ ఆర్ నో బాత్రూమ్స్, ఓన్లీ గ్లామర్ రూమ్స్. అడ్వర్టైజ్మెంట్ అంటే బాత్రూమ్లు కాదు, దాని లోపల పూలు పెట్టడాలు, డెకరేషన్ చేయడాలు. అంటే బాత్రూములు అంటే జీవితంలో ఎంజాయ్ చేయడానికి అంతకుమించిన ప్లేస్ లేదా అండి? ఇంకో అంత మంచిది అయితే దాంట్లో డైనింగ్ టేబుల్ కూడా వేసేసుకుంటే ఓ పని అయిపోద్ది కదా, అక్కడే అయిపోద్ది జీవితం అంతా. మనము తినేటువంటి ఫుడ్ ముందు రోజు ఏం తిన్నారనే దాన్ని బట్టి నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు హెల్తీగా లేస్తున్నావా అన్హెల్తీగా లేస్తున్నావా అర్థమైపోద్ది. కాబట్టి సరే మోషన్ ఏదో కష్టాలు పడిపోయారు. తర్వాత హ్యాండ్ వాష్లో ఎన్ని కెమికల్స్ ఉంటాయో తెలుసా? హైడ్రోజన్ పెరాక్సైడ్ దాంట్లో ఉండేది, ప్లస్ డిటర్జెంట్, దాంతోపాటు కెమికల్, సింథటిక్ కలర్, ఇవన్నీ మళ్ళీ ఎఫర్వెజెంట్స్, ఇవన్నీ ఇచ్చి చేతులు కడుక్కుంటారు. చేతులు కడుక్కున్న తర్వాత బ్రష్ చేయాలి. నెక్స్ట్ బ్రష్ దేంతో చేస్తారండి? బ్రిజిల్, రకరకాల బ్రష్లు వస్తున్నాయి. దాంట్లో ప్లాస్టిక్, ఇంకా బ్రిజిల్స్ అలా అడ్డదిడ్డంగా ఉండేటివి ఇవన్నీ ఉంటాయి. దీంట్లో ఒక విషయం అడుగుతాను, మీకు ఒక పుల్ల ఇస్తాను, ఏదైనా సరే ఒక పుల్ల ఇచ్చి నోట్లో బాగా ఒక 10-15 నిమిషాలు పెట్టుకొని తర్వాత పక్కన పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే చేసి నోట్లో పెట్టుకుంటారా దాన్ని? యాక్టివ్ అంటాం కదా. మరి బ్రష్ అయితే పెట్టుకుంటామా? బ్రష్ కొనేసి నెలలు వాడుతూనే ఉంటాం దాన్ని. అది బ్రషెస్ అంతా పోయి ఊడిపోయి నోట్లోకి అతుక్కునేదాకా దాన్ని వాడతాం. మరి అది కాదా? మీరు లాలాజలంలో లోపల తోమి మళ్ళీ తీసి అక్కడ పెట్టి ఎక్కడ పెట్టారు? అదే బాత్రూంలో పెడతారు. ఓకే, ఎన్ని దాంట్లో కెమికల్స్ వస్తాయి, ఎన్ని క్రిములు వస్తాయి దాని మీద. ఎందుకంటే అక్కడే పాయికాన ఉంటుంది కదా, అక్కడే కమోడ్ ఉంటుంది, అక్కడే ఊస్తారు, అదే వాష్ బేసిన్ ఉంటుంది. మళ్ళీ పొద్దున్న లేదు దాన్ని పెట్టుకుంటాను. మళ్ళీ దానికి మళ్ళీ పెద్ద అడ్వర్టైజ్మెంటు, దీంతో చేసుకుంటే మీ పళ్ళు మెలమెల మెరుస్తాయంట. మెలమెల మెరుస్తాయి, లోపల ఉన్నాయి పోతాయి, ఏమి లాభం, ఉన్న పళ్ళు ఊడిపోతాయి. దానికి పోని మనం బ్రష్ గురించి ఇదే మాట్లాడాం. బ్రష్ మీద ఏం పెడతారు? పేస్ట్, రకరకాల పేస్ట్. ఒక్క పేస్ట్లో మీకు మినిమం 17 నుంచి 22 కెమికల్స్ వాడుతున్నారు. దాంట్లో మళ్ళీ కలర్ వేస్తున్నారు ఇటీవల. ఇలా అనగానే రకరకాలు వస్తాయి. సినిమా మనకు అడ్వర్టైజ్మెంట్లో కూడా వస్తుంటాం. అనగానే డోర్లు ఓపెన్ అయిపోతే ఈడు ఎగిరిపోతుంటాడు. నిజంగానే ఎగిరిపోవడం అయితే నిజమండి, డోర్లు ఏదో ఓపెన్ అవుతాయో లేదో తెలీదు. దాన్ని నిజం చెప్పాలంటే
ఈ పేస్ట్లు వాడడం మొదలుపెట్టిన తర్వాతే పళ్ళు ఊడిపోవడం తొందరగా అంట. లేటెస్ట్ రీసెర్చ్ ఇది. అంత తొందరగా పళ్ళు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే దాంట్లో ఉప్పు వేస్తారు, షుగర్ వేస్తారు, దాంట్లో మళ్ళీ నురుగు రావాలి కదా మళ్ళీ మనకు, దాంట్లో డిటర్జెంట్ యాడ్ చేస్తున్నారు, ఫ్లోరిన్ ఉంటుంది, ఇన్ని రకాలు దాంట్లో వేసి, అంటే ఆల్మోస్ట్ ఆల్ 15 నుంచి 22 రకాల కెమికల్స్ మీరు పళ్ళు తోముకుంటున్నారు తెల్లగా మెలమెల్లాడడానికి. ఏమవుతుందండి? ఇన్ని కెమికల్స్ అయితే అందుకే ఇవి వాడడం మొదలుపెట్టిన తర్వాత డెంటిస్టులకు బాగా పని ఎక్కువైపోయింది. ఎందుకంటే లోపల పళ్ళు పుచ్చిపోతున్నాయి. కాబట్టి దాంతో పళ్ళు తోముకోవడం ఎంతవరకు మీరు ఆలోచించండి. దానికి ఏం చేసేవాళ్ళం? ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం? పుల్ల, వేప పుల్ల, లేకపోతే కానుగ పుల్ల, ఈత పుల్ల, ఏది దొరికితే దాంతో తోముకునేవాళ్ళు, అప్పుడు పడేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వేప పుల్లలో ఈత పుల్లలు దొరకట్లేదు. అమెరికాలో ఒక వేప పుల్ల ప్యాకెట్ వచ్చి $100 అంట, అలా అమ్ముతున్నారు. అంటే వాళ్ళు మనం కొంటున్నారు, మనం మిలమిల్లాడేటి మనం కొనుక్కుంటున్నాం. అది చేస్తున్నామా? సరే, దాని తర్వాత మొహం కడుక్కుంటాం. మొహం కడికి స్నానం చేయాలి. స్నానం దేంతో చేస్తారు? సోపుతోనే చేస్తారు కదా. మనం వాడే సోపులో ఎన్ని కెమికల్స్ ఉంటాయో తెలుసా? దాని మీద TFM అని చెప్పి ఒక ఫార్ములా ఉంటుంది. ప్రతి సోప్ బాక్స్ మీద మీరు చూసుకోవాలి TFM ఎంత ఉంది అన్నది. టోటల్ ఫ్యాటీ మాస్ అంటారు దాన్ని. అది ఎంత ఎక్కువ ఉంటే అంత మీ స్కిన్ బాగుంటుంది. మీరు స్నానం చేసే సోప్ తీసుకొని రుద్దుకుంటే నురుగు వస్తుంది కదా, బట్టలు రుద్దే సోప్ మీద కూడా చూస్తే నురుగు వస్తుంది కదా. మరి దానికి దీనికి తేడా ఏంటండి? రిన్ సోప్ తీసుకొని రుద్దితే మంచి నురుగు వస్తుంది, మీరు వాడే సోపును రుద్దితే నురుగు వస్తుంది. రెండింటికి నురుగు ఎందుకు వస్తుంది? దాంట్లో డిటర్జెంట్ ఉంది, దీంట్లో డిటర్జెంట్ ఉంది. అక్కడ బట్టలు ఉతుకుతారు, ఇక్కడ ఒళ్ళు ఉతుక్కుంటారు మీరు, అంతే. అందుకే అందరి స్కిన్ డ్రై అయిపోతుంది. స్కిన్ డ్రై కావడం వల్ల దాని ఫంక్షన్ తగ్గితే అల్టిమేట్గా కిడ్నీస్ మీద ప్రెషర్ పెరుగుతుంది. అందుకే ఈ రోజుల్లో CKD, క్రానిక్ కిడ్నీ డిసీజ్, మా ఫ్యామిలీలో ఎవరికి లేస్తారంటారు కానీ వస్తుంది. అలాగే స్కిన్ డ్రై కావడం వల్ల ఇమ్యూనిటీ తక్కువైపోయి సోరియాసిస్ ప్రాబ్లం, ఎగ్జిమా ప్రాబ్లం, అలాగే స్కిన్ మీద ర్యాషెస్ రావడం, ఇవన్నీ స్కిన్ డిసీజెస్ ఎందుకు పెరుగుతున్నాయంటే స్కిన్ డ్రై కావడం వల్ల. TFM చూసుకోండి, TFM ఎక్కువ ఉన్నటువంటి సోపు వాడాలి. బెస్ట్ మేము చెప్పేది సున్నిపిండి వాడితే ఇంకా మంచిది. సున్నిపిండి లేకపోతే పెసరపిండి. ఆ పెసరపిండి బయటికి వెళ్ళి మళ్ళీ బేసన కొనవద్దు, దాంట్లో కెమికలే ఉంటుంది. కలర్, మంచి కలర్, పసుపు కలర్ కలిపేసి ఇస్తున్నారు. దేవుడి దగ్గర వాడే కుంకుమ ఈడ పెట్టుకుంటే కూడా మనకు కలర్ 2 రోజులు ఉండిపోతుంది. పసుపు కలిపితే చేతులకు పసుపు ఉంటుంది. అంత దరిద్రంగా ఉంది మన పరిస్థితి. కాబట్టి దేన్ని నమ్మొద్దు. మీరు పెసలు తెచ్చుకొని దాంతో పెసరపిండి మీరు చేయించుకోండి, దాంతో స్నానం చేయించి ఏం కలపక్కర్లేదు, దాంట్లో జస్ట్ పెసరపిండితో చేయించాలి. లేదా సున్నిపిండి మీరు చేసుకుంటామంటే బాబంచాలు, కచ్చురాలు, ఇవి కూడా కొంచెం ఫార్ములా తెలిసిన వాళ్ళు ఎవరైనా దాన్ని కలిపి దాన్ని చేసుకుంటే చాలు. స్క్రబ్బింగ్ లెక్క పనిచేస్తుంది. అది స్మూత్గా ఉండదు కాబట్టి మీరు రుద్దినప్పుడు స్కిన్ మీద డెడ్ స్కిన్ లేచిపోతుంది. అలాగే ఎక్కడ అప్లై చేస్తే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఇంకా బెస్ట్ మెథడ్ ఇదంతా మాకు వద్దు అంటే కుంకుడుకాయలు, మెంతులు 2 నీళ్ళల్లో నానబెట్టి పొద్దున్న లేచి దాన్ని పిసికితే నురుగులాగా వస్తుంది. ఆ నురుగుతో స్నానం చేయండి. తల నుంచి పాదాల వరకు చేయొచ్చు. మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలర్జిక్ టెండెన్సీ ఉంటే అది క్లియర్ అయిపోతుంది. అలాగే మీ స్కిన్ క్లీన్ అవుతుంది, స్క్రబ్బర్ లెక్క పనిచేస్తుంది, స్వెట్ పోర్స్ కూడా బాగా ఓపెన్ అవుతాయి. అంతకన్నా అద్భుతంగా పనిచేసేటువంటి న్యాచురల్ రెమెడీ అయితే ఎక్కడా లేదు. దాన్ని అన్నీ వదిలేసి మనం రిన్ సోపు రుద్దుకోవడం ఏంటండి? బట్టల సోపుతోనే మనం రుద్దుకుంటున్నాం అంతే. తర్వాత ఇంకా మౌత్ వాష్లు, హ్యాండ్ వాష్లు, ఇవన్నీ నేను చెప్పక్కర్లేదు. ఇవి మామూలుగా రెగ్యులర్ వాడేవాళ్ళు. ఇంకా తర్వాత మేకప్ వేసారనుకోండి, ఫౌండేషన్ క్రీమ్లు, దాని మీద పౌడర్లు, పౌడర్ మీద ఇంకా ఏవో మస్కారాలు ఏవో ఉన్నాయి కదా, అవన్నీ కెమికల్ బేస్డే ఉంటాయి. అవన్నీ వాడడం వల్ల, వాటి స్మెల్ పీల్చడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో పెరుగుతున్నాయి. ముఖ్యంగా నార్మల్గా ఉన్న వాళ్ళకు కూడా హైపోథైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే అయోడైజ్డ్ సాల్ట్. మనం వాడేటువంటి అయోడైజ్డ్ సాల్ట్ ఉండవలసిన దానికన్నా, రోజు మనం తీసుకోవాల్సిన దానికన్నా ఆల్మోస్ట్ ఆల్ 400 రెట్లు ఎక్కువ మనం ఐడిన్ తీసుకుంటున్నాం అయోడైజ్డ్ సాల్ట్ పేరు మీద. దానివల్ల లేని థైరాయిడ్ ప్రాబ్లం కొత్తగా తయారవుతుంది మీకు. అందుకని నార్మల్ సాల్టే వాడాలి ఎప్పుడు తీసుకున్నా. అలాగే సరే బాత్రూమ్ వదిలేసి ఇంకా దాని లోపల ఫిరాయిల్ ఉంటుంది, హార్పిక్ ఉంటుంది, ఇంకా ఏమో రకరకాల కొత్త యాసిడ్స్ ఉంటాయి.
ఇంకా ఏదో స్మెల్ రావడానికి స్మెల్ అవుట్లు ఉంటాయి దాని లోపల. అన్ని కెమికల్స్. మీరు ఎంతసేపు అక్కడ ఉన్నారంటే అన్ని కెమికల్స్ని మీరు పీల్చుకున్నట్టే లెక్క. వచ్చి బట్టలు వేసుకున్నాను అనుకోండి, ఏ బట్టలు వాడుతున్నాం? కాటన్ బట్టలు వాడేవాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడంతా జీన్స్ వాడతారు కదా. ఒక్కసారి జీన్స్ మీరు వాడితే దానికి వాడినటువంటి డై ఆల్మోస్ట్ ఆల్ 18 సంవత్సరాలు అలాగే ఉంటుంది. అంటే మీరు ఒంటి మీద వేసుకున్నప్పుడు మీకు చెమట పడితే మీ స్వెట్ పోర్స్ ఓపెన్ అయిపోయి దాంట్లో ఉండేటువంటి డై లోపలికి పీల్చుకుంటుంది. దానికి తోడు స్వెట్టింగ్ రాదు, ఏరియేషన్ ఉండదు. దాంతో ఇంకా ఎక్కువగా తొందరగా డ్యామేజ్ అవుతుంది. అందుకే అబ్జర్వ్ చేసిన వాళ్ళు యంగ్స్టర్స్ కుర్రోళ్ళు ఎవరైతే ఎక్కువ జీన్స్ వాడుతుంటారో వాళ్ళకి తొందరగా ఈడీ ప్రాబ్లం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం, ఒకటి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా తొందరగా తయారవుతున్నాయి. ఎందుకంటే చాలా టైట్గా ఉండేటువంటి బట్టలు వేసుకుంటారు కాబట్టి. మన లైఫ్ స్టైల్ అది అలా అయిపోతుంది. అందుకని కాటన్ బట్టలు వాడాలి, ఏరియేషన్ ప్రాపర్గా ఉండాలని చెప్తాం. ఇంకా వంటిల్లు, తిండికి వచ్చామనుకోండి, ఇంకా మన తిండి గురించి మనం ఏమి చెప్పక్కర్లేదు. ఏది గ్యారంటీ లేదు. మనం కళ్ళతో చూసి నమ్మితే తప్ప చూడకుండా తెచ్చుకుంటే అది ఏమవుతుందో ఏమీ చెప్పే పరిస్థితి లేదు. మరి వెళ్ళడం, ఒకప్పుడు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం, ఇప్పుడు వెళ్ళేది లేదు. ఆ స్విగ్గీలు బొగ్గిలు ఏవో వచ్చేసాయి కదా. ఫోన్ చేయగానే ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చి 5 నిమిషాలు ఇస్తాం, 3 నిమిషాలు వస్తాం, వాళ్ళకి కాంపిటీషన్. మనం ఇవ్వంగానే ఆర్డర్ ఇవ్వగానే వచ్చేస్తున్నాయి ఇంటికి. దాంట్లో లైఫ్ మెంబర్షిప్లు తీసుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు. వెళ్ళగానే పొద్దున ఏం లేదు, పొద్దున్న టిఫిన్ కావాలంటే ఏ హోటల్ కావాలో మాట్లాడుకొని ఆ హోటల్కి చెప్పేసి తెచ్చేసుకుంటారు. అసలు ఇంట్లో వండేది లేదు, పొయ్యి వెలిగించేది లేదనమాట. అలా లైఫ్. మేబీ నాకు అనిపిస్తుంది ఇంకొద్ది రోజులు పోయిన తర్వాత వాళ్ళే వచ్చి ఇంటికి మనకి ఇచ్చేసి తినిపించేసి మూతి తుడిచి టిష్యూ పేపర్ ఇచ్చి పోతారనుకుంటాను. మేబీ టిప్ తీసుకొని దానికి కూడా తీసుకుంటారు లైఫ్ మెంబర్షిప్. ఓకే, అలా తయారైంది. ఎందుకంటే బయట నుంచి వచ్చేటువంటి ఫుడ్ ఏదో మనకు తెలీదు, దాంట్లో ఏం మిక్స్ అవుతున్నాయో మనకు తెలియదు. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం కదా, పేపర్లో వస్తుంటాయి, పలానా హోటల్లో రైడ్ చేశారు, దాని కిచెన్లు ఏది ఉన్నాయి, చికెన్ బదులు కుక్క మాంసం పెడుతున్నారు, ఏవో రకరకాలు చెప్తున్నారు కదా. దాంట్లో వాడేటువంటి ఆయిల్ సంగతి చెప్పక్కర్లేదు. ఇంకా మనం ఫ్రెష్ ఆయిల్ మనం చేసుకుంటే, అంటే ఒక పల్లి నూనె మనం చేసుకోవాలి అంటే కనీసం దాన్ని తీసుకెళ్ళి గిన్నె దగ్గర పట్టించి మళ్ళీ తీసుకురావడానికి కనీసం 1 లీటర్ ఆయిల్ రావాలి అంటే 450 నుంచి 500 రూపాయలు ఖర్చు అవుతుందండి. మరి బయట 100 రూపాయలకి 120 రూపాయలకి ఇచ్చేస్తున్నారు ప్యాకెట్లలో. ఇంకా దాన్ని ఎనిమల్ ఫ్యాట్ అని చెప్పి కొత్తగా న్యూస్ వచ్చింది కదా ఇటీవల. ఎనిమల్ ఫ్యాట్ ఏదో అక్కడ ఎనిమల్స్ని కట్ చేసిన తర్వాత లోపల ఉండేటువంటి ఆ ఫ్యాట్ని తీసి దాని నుంచి తయారు చేస్తారు. అదైతే లీటర్ 8 రూపాయల నుంచి 12 రూపాయలకే దొరుకుతుందంట. అది తింటే, అది వేసి తింటే ఇంకా టేస్టీగా తయారవుద్దంట ఫుడ్. అంటే 1 ప్లేట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు 2వ ప్లేట్ కూడా ఆర్డర్ ఇస్తాడు. అవన్నీ పెద్ద పెద్ద కార్పొరేట్ ఫుడ్ సప్లై చేసేటువంటి చైన్స్కి సప్లై చేస్తున్నారు. డబ్బులకి డబ్బులు మిగులుతాయి, బిజినెస్కి బిజినెస్ బాగా అవుద్ది. మనమేమో తినేసి బాగా మళ్ళీ టిప్ కూడా ఇచ్చొస్తాం 100 రూపాయలు అక్కడ దానికి. ఎందుకంటే మన హెల్త్ స్పాయిల్ చేసినందుకు. వాడికి మళ్ళీ చాలా బాగా చేసేవారా బాబు, ఇంత బాగా మళ్ళీ వస్తాను, మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఇంకా ఇంకొక 100 రూపాయలు తీసుకో అని చెప్తాం. ఓకే, కాబట్టి మన తిండి అలా ఉంటుంది. పోనీ బయట కొనేటువంటి కూరగాయలు మనం తెచ్చుకుందామంటే అన్నింటిలో పెస్టిసైడ్స్. రైస్ యాక్చువల్గా నేచర్ క్యూర్ వాళ్ళ దగ్గరికి పోతే రైస్ పోద్ది ఖచ్చితంగా. మా దగ్గరికి రాగానే నీ రైస్ నాకు ఇచ్చారా బాబు అని చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు వాడేటువంటి రైస్లో, అంటే మనం పండించే దాంట్లో ఆర్సెనిక్ విపరీతంగా దాంట్లోకి వస్తుంది. అంటే ఒక చోట మీరు వడ్లు పండించడం మొదలు పెడితే దాని చుట్టూ కనీసం 3 కిలోమీటర్ల వరకు భూమిలో ఉండేటువంటి ఆర్సెనిక్ని పీల్చుకునేటువంటి వంగడం తయారైంది ఇప్పుడు. అందుకే ఆర్సెనిక్ ఎక్కువ ఉన్నటువంటి ఆ పదార్థం తీసుకుంటే మీ నర్వస్ సిస్టమ్ వీక్ అవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, బోన్స్ వీక్ కావడం, ఇవన్నీ, అలాగే కిడ్నీస్ ఎక్కువ డ్యామేజ్ కావడం, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం, మెంటల్ ప్రాబ్లమ్స్ రావడం, నిద్ర పట్టదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీసుకుంటే చాలామంది ఈ రోజుల్లో మా దగ్గరకు వస్తారు, మాకు ఓపీ అవుతుంటుంది కదా, అక్కడికి వస్తారు. ఏంటి నీ ప్రాబ్లం అంటే నిద్ర పట్టొస్తారంటారు. జోల పడతాను నేను చెప్తాను. మరి ఇంకేం చేద్దామండి? నిద్ర పట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. పీస్ ఆఫ్ మైండ్ ఎవరికి ఉందండి? పడుకొని ఆలోచిస్తారు. పడుకొని ఒక 15-20 నిమిషాలు ఆలోచిస్తూ కూర్చుంటే బుర్ర వేడెక్కుద్ది, నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోతే నాకెందుకు నిద్ర పట్టలేదని చెప్పి పక్కన పెట్టి సెల్ ఫోన్ తీసుకుంటారు. ఇంకా టైంపాస్, నిద్ర పట్టేదాకా మనం చూద్దాం. దాంట్లో చూసే వాడితే ఇంకా నిద్ర ఎక్కడ పడుతుంది మీకు? కానీ ఇంకాసేపు చూస్తారు. దాంట్లో నుంచి వచ్చేటువంటి ఎల్ఈడి లైట్ చాలా డేంజర్, గుర్తుపెట్టుకోండి. దాన్ని మీరు వాడడం మొదలు పెడితే మీ బ్రెయిన్ నుంచి సెరటోనిన్, మెలటోనిన్ అని చెప్పి 2 హార్మోన్స్ బయటకు రావాలి. ఆ 2 రావు.
ఆ 2 రాకపోతే బాడీ ఇది నైట్ అయింది, నిద్రపోవాల్సిన టైం ఇది అనే సిగ్నలే బాడీకి రాదు. దాంతో నిద్ర ఎప్పటికీ రాదు. ఎప్పుడైతే ఎల్ఈడి లైట్ల కింద మనం బతకడం నేర్చుకున్నామో అప్పటి నుంచే మన బ్రెయిన్లో ఆ సెరోటోనిన్ కంటెంట్ తగ్గిపోయింది. దానికన్నా ఎర్ర బల్బులే బెటర్. ఏది లేకపోతే దీపం ఒత్తులో కూర్చోవడం ఇంకా బెటర్. క్యాండిల్ లైట్ డిన్నర్లు పెట్టుకోండి, రోజు మీరు ఇంట్లో చేసుకోండి, ఏమవుద్ది, ఎలక్ట్రిసిటీ మిగులుద్ది, దానితో నిద్ర కూడా బాగా వస్తుంది. కాబట్టి మనం ఎల్ఈడి లైట్లు మానేయాలని చెప్తున్నాం మేము. అలాగే మనం తెచ్చుకున్నటువంటి ఏవైతే వెజిటబుల్స్ ఉన్నాయో వాటిలో కెమికల్స్ ఎక్కువ వాడుతున్నామని చెప్పాం. తెచ్చుకొని ప్రతి ఒక్కరూ కూడా ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం బేకింగ్ సోడా వేయండి. బేకింగ్ సోడా కొంచెం వినిగర్ కూడా వేయచ్చు కావాలంటే వేసి, మీరు తెచ్చినటువంటి వెజిటబుల్స్ అన్నింటినీ దాంట్లో వేసేసి కనీసం 40 నిమిషాల నుంచి 1 అవర్ వరకు నానబెట్టేసి తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో కడుక్కొని దాన్ని స్టోర్ చేసుకొని వాడుకోగలిగితే చాలా వరకు దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ని తగ్గించుకోవచ్చు. సాధ్యమైనంత వరకు ఉడికించేది బెటర్. ఫ్రైలు, రోస్ట్లు ఇటువంటివి చేయొద్దు. అలాగే నిజం చెప్పాలంటే కుక్కర్ వాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ టెంపరేచర్కి ఏ ఆహార పదార్థాన్ని మీరు ఎక్స్పోజ్ చేసినా దాంట్లో ఉండేటువంటి న్యూట్రిషనల్ వాల్యూ 0 అయిపోతుంది, ఏమీ ఉండదు. ఇంకా మరి రేడియేషన్ గురి చేసేటువంటి మైక్రో ఓవెన్లో పెడితే ఇంకేమవుద్ది, అది ఉన్నది పోగా కొత్తది యాడ్ అవుతుంది. అందుకని దాన్ని మళ్ళీ ఒకదాన్ని వేడి చేసిన తర్వాత మళ్ళీ దాన్ని వేడి చేస్తే దాంట్లో ఉన్నటువంటి టోటల్ వాల్యూ పోతుంది, ఏం లేదు, గడ్డి తిన్నట్టే ఉంటుంది మీకు. అందుకని దేన్నైనా సరే బాయిల్ చేస్తేనే బెటర్. బాయిల్ చేసేదానికన్నా ఇంకా బెటర్ స్టీమ్ చేయమంటాం. స్టీమ్ అంటే కుక్కర్లో పెట్టమని కాదు, కింద ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నీళ్లు పోసి దాని మీద ఒక జల్లెడ లాంటిది పెట్టి దాని మీద పెట్టండి. స్టీమ్కి ఆవిరికి ఉడకాలి, అంతే, ఓపెన్లోనే ఉండాలి అది. అలా చేయడం వల్ల దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషనల్ వాల్యూ పోదు. వాటర్, మనం తాగే వాటర్ చాలామందికి నాకు తెలిసి 50 to 60% మ్యాక్సిమం ఇప్పుడంతా మినరల్ వాటరే తాగుతున్నారు. చాలా వరకు క్యాండ్ వాటరే తాగుతున్నారు. నార్మల్ వాటర్ ఇస్తే కూడా ఆ టేస్ట్ ఏదో వేరేగా ఉంటుంది, మేము తాగం సార్ అని చెప్తున్నారు. పిల్లలైతే మరి వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు కోక్ తాగుతున్నారు, వాళ్ళు నీళ్ళు తాగట్లా. ఏదైతే ఏమైంది, అది ఇది 2 ఒకటే కదా, దాంట్లో పెస్టిసైడ్స్ ఉన్నాయి, దీంట్లో పెస్టిసైడ్స్ ఉన్నాయని చెప్తారు. వాళ్ళే డైరెక్ట్ చెప్తున్నారు. కానీ టేస్ట్ నచ్చుతుంది, నేను తాగుతున్నా అని చెప్తున్నారు. ఆ కోకులు వాటితో బాత్రూమ్లు కడిగి చూపించారు కొన్నిసార్లు, అంత క్లీన్ అవుతుంది అంటే దాని లోపల అంత పెస్టిసైడ్స్, డిటర్జెంట్స్ అంత ఎక్కువ ఉన్నాయని చెప్పి. మరి పేగులు పూయికి ఏమవుతాయండి అవన్నీ తీసుకుంటే? మీరు తీసుకునే మినరల్ వాటర్ ఏదైనా సరే, దేంట్లో అయినా సరే పెస్టిసైడ్ కంటెంట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మనం ఏ నీళ్ళైనా సరే మనం సేఫ్ జోన్లో ఉండాలి. మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలి అంటే నీళ్ళని తీసుకొని దాన్ని బాయిల్ చేసి కాచి చల్లార్చి తీసుకోండి, అది సేఫ్. కాస్త టైం పడుతుంది అంతే, ఓపిక చేసుకోవాలి. ఒకసారి కాచి పక్కన పెట్టుకుంటే మీరు తాగుతూనే ఉండొచ్చు. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దాంట్లో ఫ్లోరిన్ కానీ ఇటువంటిది ఏదైనా సరే హార్డ్ మెటల్స్ లాంటివి ఏదైనా ఉంటే అవన్నీ కూడా పైకో కిందకో దిగిపోతాయి. తర్వాత వడగట్టి మీరు వాడుకుంటే అది ప్యూర్ వాటర్ అవుతుంది. అంతేగాని ఏ మిషన్ అక్కర్లేదు, ఏ కంపెనీకి వెళ్ళాల్సిన అక్కర్లేదు. ఇటీవల మేమేదో చూసాం, కొన్ని కంపెనీలు ఆల్కలైన్ వాటర్ అని చెప్పి ఇస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ దాని రేట్ ఎంతంటే 2.5 లక్షల నుంచి 4 లక్షలు అంట. అది చిన్నది ఉంటుంది, అది మేము తయారు చేసి మేము ఇస్తే మాకు 3,000గా దొరికిపోతుంది. అది ఇది ఇస్తున్నాం కదా, అది ఏంటంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్, MLM. సార్ మీరేమో ఒకటి అమ్ముకొని ఒకరే బతుకుతారు, మా దమ్మితే 15 మంది బతుకుతారు సార్ అని చెప్పి సంఘసేవ చేస్తున్నాడు అంటే వాడు చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక పెద్ద మార్కెట్ అవుతుంది, అవసరం లేదు. మనమే నీళ్లు తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. ప్రతిసారి మీరు తాగబోయే నీళ్ళని బాయిల్ చేసి తాగితే చాలు, 100% మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే లెక్క. చప్పగా ఉన్నాయంటే తేనె వేసుకోండి, ఇబ్బంది ఏముంది, లేదా నిమ్మకాయ పిండుకోండి, నష్టం లేదు. ఇంకా మంచి తులసాకులు వేసేసుకోండి, ఎప్పుడు పోతామో తెలియదు కదా, మంచి తులసాకులు తాగుతుంటే తులసి నీళ్ళు తాగినట్టే ఉంటుంది, ప్రాబ్లమే లేదు. రాగి పాత్రలో నీళ్ళే తాగాలి ఎప్పుడైనా సరే. రాగి పాత్రలో నీళ్లు మీరు పెడితే మీరు ఉంచినంతసేపు దాంట్లో నుంచి కాపర్ కరుగుతూ దాంట్లోకి వస్తూ ఉంటుంది. కాపర్ మీ బాడీలో ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, అలాగే DNA, RNA స్ట్రాండిల్స్ కూడా రిపేర్ అవుతాయి, ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి, అలాగే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లెక్క పనిచేస్తుంది. కాబట్టి రాగి పాత్రలో నీళ్లు తీసుకోవడం అలవాటు చేసుకోండి. అలాగే ఇల్లు తుడుచుకోవాలంటే కూడా ఆ ఫినాయిల్ ఇవన్నీ కెమికల్ బేస్డ్ కన్నా కూడా ఇంకా బెస్ట్ వెనిగరు ప్లస్ సోడా, ఈ 2 కలిపి వేడి నీళ్ళలో కలిపేసి, ఇంకా వీలైతే మీకు ఏదన్నా ఫ్లేవర్ ఏదైనా కావాలి అంటే ఈ గులాబీ రేకులు కానీ చామంతి రేకులు కానీ ఇటువంటివి నీళ్ళల్లో నానబెట్టేసి
పొద్దున్న లేచి ఆ నీళ్ళని కలిపి మీరు కానీ పడుకుంటే అదే స్మెల్ వస్తుంది. ఇంకా కొంచెం హెల్త్ కాన్షియస్ ఉంది అంటే దాంట్లో కొంచెం వేపాకులు కలిపి వేసుకోగలిగితే కొంచెం ప్రాసెస్ ఉంటుంది. తుడుచుకున్నారనుకోండి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం దాంట్లో ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి మీ హెల్త్ సేఫ్ జోన్లో ఉంటుంది. అంటే మీరు తుడుచుకున్నది బ్యాక్టీరియా వైరస్ పోతాయి, మీ హెల్త్ మాత్రం పోదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా మన హెల్త్ని డ్యామేజ్ చేసేది మిల్క్. బయట ఆవు నుంచి వస్తే ఆవు పాలు అంటారు, బర్రె నుంచి వస్తే బర్రె పాలు అంటారు. మనం తాగేది ఏంటి? ప్యాకెట్ నుంచి వస్తాయి ప్యాకెట్ పాలు. అవి ఆవు నుంచి బర్రె నుంచి అదేమి రావు. చాలా వరకు అవి కెమికల్స్, దాని నుంచి ప్యాకెట్ నుంచే తయారు చేస్తారనుకోండి. నిజంగా దాంట్లో ఎన్ని ఉంటాయి తెలుసా? 18 నుంచి 24 రకాల కెమికల్స్ ఉంటాయండి. దాంట్లో డిటర్జెంట్ ఉంటుంది, తౌడు ఉంటుంది, యూరియా ఉంటుంది, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది, సింథటిక్ కలర్ ఉంటుంది, అలాగే స్టోరేజ్ కెమికల్ ఉంటుంది. మళ్ళీ తిక్కుగా కావడానికి దాంట్లో మీకు ఆల్బుమిన్ కలుపుతాడు, మళ్ళీ ఎక్స్ట్రా కాల్షియం యాడ్ చేస్తాడు, మీకు ఎక్స్ట్రా ఫ్యాటు ఇవన్నీ యాడ్ చేసి తయారు చేస్తాడు దాంట్లో. కాబట్టి దాన్ని మనం తీసుకుంటే పాలు ఎలా అవుతాయండి? పాల లాంటి పదార్థాలు తీసుకుంటాం. మేము చెప్పేది ఏంటంటే పాలు తీసుకోండి, పాల లాంటి పదార్థాలు కాదు కావాల్సింది. పాల లాంటి పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యం బాగున్నటువంటి ఫీలింగ్ ఒకటే వస్తుంది, కానీ ఆరోగ్యం బాగోదు. మరి ఆ పాలని చిన్నపిల్లలకు పెడుతున్నారండి. 3 ఏళ్ళు 2 ఏళ్ళు రాగానే ఆ పాలు తాగిస్తున్నారు. మరి వాళ్ళకి ఇమ్యూనిటీ ఎలా పెరుగుతుంది? మీరు ఏ ఫుడ్ ఇస్తే అదే మీకు రిటర్న్ వస్తుంది. మీరు మంచిది హెల్దీ ఫుడ్ ఇస్తే హెల్త్ బాగుంటుంది. మీరు ఇచ్చేదే కల్తీది లేదా కెమికల్స్ ఇస్తే ఆ కెమికల్ అవుట్పుట్టే మీకు వస్తుంది. అటువంటిప్పుడు బోన్స్ ఎలా స్ట్రాంగ్ అవుతాయి? ఈ రోజుల్లో 15 ఏళ్ళకి 16 ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు వస్తున్నాయి పిల్లలకి. ఎందుకు? బోన్స్ వీక్ అయిపోతున్నాయి. ఎందుకంటే అంతా కెమికల్ బేస్, కంటిన్యూస్గా కెమికల్స్ తింటున్నాం మనం, అంతే అదే చేస్తున్నాం. కాబట్టి మేము సజెస్ట్ చేసేది పాలు. ఒక కమ్యూనిటీలు ఉంటే ఒక 2 ఆవులని 2 బర్రెలని దాని మీద ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసేది భూముల మీద కాదండి, అపార్ట్మెంట్ల మీద కాదు, దీని మీద ఇన్వెస్ట్ చేయండి. ఇవి కానీ చేసుకోగలిగితే బెటర్. లేదా పాలు తాగకపోతే నష్టం లేదు, ఏం కాదు. కాల్షియం అనేది మీకు వేరే వాటిలో దొరుకుతుంది, కేవలం అదే తీసుకోవాలని లేదు. పాలు మీరు ఆల్మోస్ట్ ఆల్ రోజుకి 700 నుంచి 800 ml తీసుకునేది కాస్త 50 గ్రాముల నువ్వుల్లో మీకు కాల్షియం వచ్చేస్తుంది. ఇంకా నువ్వులైతే అంత కల్తీ కాలేదు. ధనియాలు మనం వాడుతున్నాం, జీలకర్ర వాడుతున్నాం, వీటన్నింటిలో కాల్షియం సఫిషియెంట్గా వస్తుంది. ఇప్పుడు పాలకూర తినండి అని చెప్తాం మేము, పాలకూర టమాటా తినండి ఈరోజు అంటే అమ్మో మేము తినం, ఎందుకంటే కాల్షియం స్టోన్స్ వస్తాయి, మా కిడ్నీలో స్టోన్స్ పడతాయంట. మరి కాల్షియం అంటే పరిగెత్తి బయటికి వెళ్ళి ఎందుకు టాబ్లెట్ తీసుకుంటారండి? ఉంది కదా, మీకు తెలుసు కదా. ఇక్కడ కాల్షియం కావాలి అంటే పాలకూర తినండి, సరిపోతుంది మీ బాడీలో. అది న్యాచురల్, మనం రెగ్యులర్గా తినేది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ బాడీకి కావాల్సినటువంటి కాల్షియం ఇస్తుంది. బోన్స్ ఆస్టియోపోరోసిస్ అదొక పెద్ద జబ్బు లెక్క చెప్తున్నారు. ఇప్పుడు నీకేం ప్రాబ్లం వచ్చిందంటే ఆస్టియోపోరోసిస్ వచ్చిందంటున్నారు. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ వీక్ కావడం అంతే. బోన్లో నుంచి కాల్షియం పోతే ఆటోమేటిక్గా వీక్ అవుతుంది, అది కామన్ థింగ్. ఒక ఏజ్కి వచ్చిన తర్వాత 60 ఏళ్ళు 65 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ కాక ఇంకేమొస్తుంది? దాని ఒక జబ్బు లెక్క చెప్తున్నారు. ఇంకా కొలెస్ట్రాల్, దాని గురించి నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే కొలెస్ట్రాల్ పేరు మీద ఎంత బిజినెస్ అవుతుందో మనం చెప్పక్కర్లేదు. మీరు పాత వీడియోలు కూడా ఉంటాయి, చాలామంది చెప్తున్నారు కొలెస్ట్రాల్ గురించి, కాబట్టి దాని గురించి మర్చిపోండి. ప్లస్ మీరు తీసుకునేటువంటి ఫుడ్లో కూడా ఎప్పుడైనా సరే అన్నంలో కూర కాదు, కూరలో అన్నం తీసుకోండి. రివర్స్ తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు వెజిటబుల్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. బయట ఫుడ్ మీరు తినొద్దు, ఎప్పుడు కూడా ఇంట్లో ఫుడ్డే తినండి. బయట ఫుడ్ తింటే ఏముంటుందో తెలియదండి. ఇప్పుడు ఇంట్లో మన అమ్మ చేసింది అనుకోండి, ఇది తింటే బాగుంటుంది, నా ఇంట్లో వాళ్ళు తినాలి, అందరూ తినాలి, కాస్త క్వాంటిటీ నేను బాగా చేస్తే వీళ్ళు బాగా తింటారు అని చేసేదాంతో ప్రేమ ఉంటుంది. ఆ ఏ ఫీలింగ్తో వాళ్ళు చేస్తున్నారో అదే ఫీలింగ్ మీకు ఆ ఫుడ్లో వస్తుంది. ఆ ఫుడ్ని మీరు తింటే ప్రశాంతంగా ఉంటుంది. అదే బయట హోటల్కి వెళ్ళి ఇచ్చామనుకోండి, పోనీ ఇంట్లో వంట వాళ్ళు బయట నుంచి వచ్చి చేశారనుకోండి, వాళ్ళు ఏ ఫీలింగ్తో చేస్తారు? మనం 3 చపాతీలు తినేవాళ్ళం, ఒకరోజు ఇంకో చపాతీ ఎక్స్ట్రా చెప్పి వీడికేంటి ఇంత ఆకలేసింది, ఈరోజు దరిద్రుడు తొందరగా బాగోలేదని చెప్పి తిట్టుకుంటూ చేస్తారు. దాంతో ఆ తిట్లు కాస్త దాంట్లో వస్తాయి. పోనీ బయట ఎక్కడి నుంచి అయినా తెప్పించుకున్నాం అనుకోండి, అది ఆ రోజు చేసిందా ముందు రోజు చేసిందా మిగిలిపోయిందా తెలీదు, దాని ఏదో తెచ్చి మనకిస్తారు. పోనీ అక్కడ హోటల్కి వెళ్ళి ఇస్తే వీడు ఇది తింటే బాగుండి ఇంకాస్త బాగుండి వీడి దగ్గర నుంచి ఇంకా డబ్బులు తీసుకుంటే బాగుండు అనే ఫీలింగ్లో ఆడి చేస్తాడు. ఆ మాస్టర్ ఏం తిట్టుకుంటూ చేస్తున్నాడో తెలీదు. ఎంతమంది వచ్చారంటారా బాబు ఈరోజు నేను చేయలేక చస్తున్నా అని చెప్పి చేశాడు అనుకోండి, అది వచ్చేది మనకు కూడా వస్తుంది. దాని తినతో మనం నిజంగానే చేస్తాం. కాబట్టి
ఆ వంట వండే వాళ్ళ ఫీల్ని బట్టి అది తినే వాళ్ళ ఆరోగ్యం ఆధారపడరు. కాబట్టి ఇది మేము చెప్తున్నాం, మీరు ఇంట్లోనే తినండి. మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ప్రేమగా మనం చేసేదాంతో తింటే మీరు ఫుడ్ తినట్లేదు, ప్రేమ తింటున్నారు. అక్కడ ఖచ్చితంగా మీ హెల్త్ మీ చేతుల్లోనే ఉంటుంది. బయటకు వెళ్ళాల్సిన అవసరం ఎప్పుడు ఉండదు మీకు. అలాగే వర్కౌట్ రెగ్యులర్ చేయండి, ప్రతిరోజు వర్కౌట్ చేయండి అండి. ఏదో ఒకటి వాకింగ్, స్విమ్మింగ్, జాగింగ్, సైక్లింగ్ ఏది మీకు వీలైతే అది చేసుకోవచ్చు. అలాగే నిద్ర ప్రాపర్గా ఉండాలి. నీళ్లు బాగా తాగాలి. ఎన్ని లీటర్లు తాగాలి అని అడుగుతారు. మేము నీళ్లు తాగమంటే 4 లీటర్లు, 5 లీటర్లు, 6 లీటర్లు. లీటర్లు కాదండి, లీటర్లు ఏనుగులు లెక్క. జూలో ఉన్నప్పుడు ఆ నల్ల ఎరుకు ఎన్ని పంపించాను, 15 లీటర్లు పెట్టించాను, దీనికి ఎన్ని లీటర్లు, 20 లీటర్లు పెట్టించాను అని చెప్తుంటారు. అవసరం లేదు. మనుషులకైతే గ్లాసులు లెక్క. మీరు ఒక గంటకి ఒక్కసారి నీళ్ళు తాగమంటాం మేము. అంటే అది గ్లాస్ తాగుతారా, బాటిల్ తాగుతారా, లేకపోతే కప్పు తాగుతారా, అప్పుడు మీకు దాహం అయ్యేటువంటి కండిషన్ బట్టి తాగాలి. యూజువల్గా వర్షాకాలం, చలికాలం దాహం తక్కువ అవుతూ ఉంటుంది, అందుకని నీళ్లు తాగాలనిపించదు. అయినా కానీ మీరు తాగాలి, తక్కువ తాగండి. ఎండాకాలం వచ్చేసరికి బాగా ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది, అప్పుడు కావాలంటే బాటిల్ తాగండి, నష్టం లేదు దానివల్ల. అంతేగాని నేను 4 లీటర్లు తాగాలి, 5 లీటర్లు తాగాలని ఇలా పెట్టుకుంటే అనవసరంగా మీ కిడ్నీస్ మీద కూడా బర్డన్ పెరుగుతుంది. అన్నెసరీగా తాగొద్దు, ఎంత అవసరమో అంత తాగాలి. కాబట్టి ప్రాపర్గా వాటర్ తాగడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా నిద్రపోతే మీ బాడీలో అన్ని ఎనర్జీస్ అనేటివి వెళ్ళి రీగెయిన్ అవుతాయి. నర్వస్ సిస్టమ్ రిపేర్ అవుతుంది. అలాగే మీ మస్కులర్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్ అన్నీ కూడా వాటికై అవే రిపేర్ చేసుకుంటాయి. కాబట్టి నిద్రపోవాలి అంటే మీరు వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేసి అలిసిపోతే నిద్రపడుతుంది. హాట్ ఫుడ్ బాత్ అంటారు. నైట్ పడుకునేటప్పుడు ఒక బకెట్లో వేడి నీళ్ళు తీసుకొని మీ పాదాల బకెట్లో పెట్టి తల మీద తడి బట్ట వేయండి. అలా హాఫ్ అన్ అవర్ సేపు కూర్చుంటే బ్లడ్ సర్క్యులేషన్ తల నుంచి కిందికి పోతుంది, కాళ్ళకు వస్తుంది. దాంతో నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది. గోళ్ళు ఒకదానికొకటి ఆపోజిట్ పెట్టి రబ్ చేయడం ఇలా చేసుకోవచ్చు. మీకు నువ్వుల నూనె దొరుకుతుంది. నువ్వుల నూనె ఒక గరిటెలో వేడి చేసేసి దాంట్లో ముద్ద కర్పూరం వేసేసి పూర్తిగా కరిగిపోయేదాకా ఉండి దాంతో మీ పాదాలకు మర్దం చేసుకోండి, ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. జాజికాయ దొరుకుతుంది మీకు. జాజికాయని ఆవు నెయ్యిలో నూరేసి ఆ వచ్చేటువంటి పేస్ట్ని మీ కళ్ళ రెప్పల మీద కానీ పెట్టుకోగలిగితే మెల్లగా గ్రాడ్యువల్గా నిద్ర పడుతుంది. ముఖ్యంగా నిద్రపోవడానికి మీరు వెళ్ళినప్పుడు ఆ రూమ్లో ఎటువంటి లైటు ఉండదు, చిమ్మ చీకటి ఉండాలి. ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకొని వెళ్ళడానికి లేదు. అది మీకు ఫోన్ కావచ్చు, టీవీ కావచ్చు, బ్లూటూత్ కావచ్చు, ఏదైనా సరే ఏమీ ఉండొద్దు అసలు. యాక్చువల్గా మీరు మాత్రమే లోపలికి వెళ్ళాలి నిద్రపోవడానికి. మీకు ఎన్ని ఆలోచనలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ బెడ్రూమ్ బయట వదిలేసి లోపలికి పండి. రేపు పొద్దు నుంచి మళ్ళీ తగిలించుకుంటాను, ఇప్పటిదాకా నన్ను వదిలేయని చెప్పండి. వెళ్ళి పడుకుంటేనే మీకు ప్రశాంతమైనటువంటి నిద్ర పడుతుంది. నైట్ మళ్ళీ మనం పడుకునేటప్పుడు దోమలు రాకుండా ఉండడానికి ఆల్ అవుట్ పెడతాం కదా. ఆల్ అవుట్ అంటే దాని పేర్లో ఉంది ఆల్ అవుట్. దాంట్లో ఉండేటువంటి కెమికల్స్ పీలుస్తూ పడుకోవద్దంటాం మేము. మీరు ఇటువంటిది ఉంటే మీ దగ్గర ఆల్ అవుట్ మెడిసిన్ ఉంటే దాంట్లో కెమికల్ తీసేసి కొంచెం వేప నూనె వేయండి. వేప నూనె కొంచెం కర్పూరం వేసేసి దాన్ని పెడితే సేమ్ మీకు అదే సేమ్ ఎఫెక్ట్ వస్తుంది. ఎక్కడ ఈ సీజన్లో దోమలు ఎక్కువ ఉంటాయి కదా. సో ఈ దోమలు ఎక్కువ ఉంటాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో చూడండి. మిమ్మల్ని ముట్టుకోవద్దంటే వెల్లుల్లి రసం పెట్టుకోండి మీ దగ్గర. వెల్లుల్లి వాసన వస్తే దోమలు రావు దగ్గరికి. అవి కూడా సాత్వికే, ఏ మాత్రం తామసిక్ రాసిక్ ఫుడ్ దగ్గరికి వెళ్ళవవి. అందుకని మీరు వాటిని పెట్టుకున్నారంటే మీ దగ్గరికి రావు. అలాగే ఎక్కడెక్కడైతే హోల్స్ ఉన్నాయో అక్కడ వస్తున్నాయంటే అక్కడ ఉల్లిపాయ కట్ చేసి పెట్టండి, లేకపోతే వెల్లుల్లి కట్ చేసి పెట్టండి. దోమలు లోపలికి రావు. ఇదేదో రాసిక్ ఫ్యామిలీ ఉందని చెప్పి బయటికి వెళ్ళిపోతాయి అవి. అలాగే వేపాకు కూడా మనం పెట్టుకోవచ్చు, వేపాకుతో తుడుచుకోవచ్చు. ఇటువంటివి చేయాలి. మనము తీసుకునేటువంటి ఆహారము ఏదైతే ఉందో అదే మనకు ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. ప్రతి ప్రాబ్లంకి కూడా మన వంటింట్లోనే మనకు సమాధానం దొరుకుతుంది. కాకపోతే ఓపిక ఉండాలి అంతే. ఇప్పుడు సీకేడీ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తున్నాయి. సీకేడీ ప్రాబ్లం వస్తే దానికి ఒక కప్పు వేడి నీళ్ళలో ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసి పొద్దున సాయంత్రం తీసుకుంటే, కాకరకాయ రసం తీసుకుంటే చాలు, చాలా వరకు సీకేడీ లెవెల్స్ తగ్గడం మేము చూస్తున్నాం. కోల్డ్ హిప్ బాత్ అంటాం. ఒక టబ్ లాంటిది ఉంటుంది, మన బాసాలను వేసుకునే టబ్బు. దానిలో చన్నీళ్ళు పోసి ఒక 2-3 స్పూన్స్ ఎప్సమ్ సాల్ట్ వేసి ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోవాలి అని మీరు పెట్టుకోండి. కూర్చొని ఒక బట్ట తీసుకొని పొట్ట రుద్దుకుంటూ ఉంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్, ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ రావు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. బీపీ కంట్రోల్లో ఉంటుంది, డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. గైనిక్ ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఫైబ్రాయిడ్ యూట్రస్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇంకేం కావాలండి, జస్ట్ నీళ్ళలో కూర్చుంటే వచ్చేది. కాబట్టి పంచమహాభూతాలని ఎలా వాడుకోవాలో మనకు తెలిస్తే చాలు. ఎందుకంటే పంచమహాభూతాలతోనే మన బాడీ
కన్స్ట్రక్ట్ అయిందని మనం చెప్తాం. అలాగే ఈ పీసీఓడి ప్రాబ్లము, ఫైబ్రాయిడ్ యూట్రస్ ఇటువంటివి వస్తే గ్రీన్ జ్యూసెస్ బాగా తాగండి. తోటకూర, పాలకూర, మెంతికూర, బచ్చల కూర, పుదీనా, కొత్తిమీర ఇటువంటి ఆకుకూరలన్నీ కూడా గ్రైండ్ చేసేసి ఆ జ్యూసుల్ని మీరు తాగుతూ ఉంటే మీకున్నటువంటి గడ్డలు ఏదైతే వాపులు వచ్చాయో, అంటే మీకు కిడ్నీల్లో ఉండేటువంటి సిస్టులు కానీ, గాల్ బ్లాడర్లో ఉన్నటువంటి సిస్టులు కానీ, లేకపోతే లివర్లో ఉన్న సిస్టులు కానీ, అలాగే పీసీఓడి అంటే ఓవరీస్లో ఉండేటువంటి సిస్టులు షింక్ అవుతాయి, ఖచ్చితంగా షింక్ అవుతాయి మీకు డెఫినెట్గా. ఎందుకంటే అలాంగ్ విత్ మీరు కోల్డ్ హిప్ బాత్తో చేస్తే కడుపులో ఏదైనా ఇబ్బంది అనిపించింది, ఏమాత్రం వామిటింగ్ సెన్సేషన్ కానీ లేకపోతే అసిడిటీ గ్యాస్ లాగా అనిపిస్తే ఒక కప్పు వేడి నీళ్ళలో చిటికెడు వంట సోడా వేసి టీ తాగినట్టు తాగండి, మెల్లగా తాగండి. తాగి కింద పెట్టేళ్ళకి మీకు తగ్గిపోతుంది, చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది. మోషన్ రాకపోతే మందులు ఎందుకండి, ఒక 2 స్పూన్లు ఆముదము, 1 స్పూన్ తేనె కలిపి నాకేసి వేడి నీళ్ళు తాగితే మోషన్స్ అయిపోతాయి, పోతానే ఉంటారు ఇంకా కంటిన్యూస్గా. మీ బాత్రూంలోనే, మీ బాత్రూమ్ మీకే సరిపోద్ది, చేసుకోవచ్చు. అలాగే బీపీ పెరిగితే బార్లీ తీసుకోవచ్చు. నిద్ర సరిగ్గా పడకపోతే వర్కౌట్ చేయాలండి, ప్రతిదానికి వర్కౌట్ చేయాలి. కాబట్టి ప్రతి ప్రాబ్లంకి మన వంటింట్లోనే సొల్యూషన్ ఉంది, కాకపోతే ఓపిక ఉండాలి, ఓపిక చేసుకోవాలి. మేము ఏమి చెప్పినా అందరూ టైం లేదు టైం లేదు టైం లేదంటే మేము కూడా చెప్పేది అదే, టైం లేదని. వీటికి మాత్రం టైం లేదు, కానీ బతకడానికి టైం ఎట్ట వస్తుందండి? మీరు ఇక్కడ టైం ఇస్తేనే, టైం మీకు ఇవి చేసుకోవడానికి టైం ఉంటేనే మీకు బతకడానికి టైం ఉంటుంది, లేకపోతే ఉన్న టైం పోతే మీకు కూడా టైం ఉండదు. కాబట్టి ప్రతిదానికి ఓపిక్గా మనం చేసుకోవాలి. ఒకప్పుడు కంపారిటివ్గా చూసుకోగలిగితే ఇప్పుడు మనకు టెక్నాలజీ పెరిగింది, అలాగే కాస్త ఫెసిలిటీస్ బాగా పెరిగాయి, అన్నీ ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. వాటిల్లో మంచివి సెలెక్ట్ చేసుకొని మనం హెల్త్ని మెయింటైన్ చేసుకునే దాని మీద ఫోకస్ పెట్టాలి. అంతేగాని టెక్నాలజీ పెరిగింది కదా అని ఉన్నదాన్ని జడగొట్టుకుంటున్నాం మనం, అది కాదు, అది ప్రాపర్ వే కాదు. టెక్నాలజీని వాడుకోవాలి, కాకపోతే హెల్త్ని మెయింటైన్ చేసుకోవాలి. కాబట్టి మన వంటింట్లో ఉండేటువంటి పదార్థాలే, అందుకే మేము చెప్తాం మన వంటిల్లే ఔషధాలయం అని మేము చెప్తూ ఉంటాం. ఎందుకంటే దీని మీద ఒక చిన్న పాట కూడా ఉంటుంది. వినరో రసముల అసలు కదా, మన వంటింట్లోని మందు కదా. వినరో రసముల అసలు కదా. సూర్యుడు చుర్మంటే చెరకు రసం, చలితో జిల్ అంటే పసుపు రసం. సూర్యుడు చుర్మంటే చెరకు రసం, చలితో జిల్మంటే పసుపు రసం. షుగరేషో అంటే, షుగరేషో అంటే కాకర రసం. బీపీ భౌ అంటే బార్లీ రసం. వినరో రసముల అసలు కదా, మన వంటింట్లోనే మందు కదా. వినరో రసముల అసలు కదా. అల్సర్ అంటే అనపరసం, కిడ్నీ కెవ్ అంటే సోడారసం. అల్సర్ అంటే అనపరసం, కిడ్నీ కెవ్ అంటే సోడారసం. ఎముకలు ఫెల్మంటే, ఎముకలు ఫెల్మంటే ధనియాల రసం. గొంతే కళ్ళంటే మిరియాల రసం. వినరో రసముల అసలు కదా, మన వంటింట్లోని మందు కదా. వినరో రసముల అసలు కదా. కొలెస్ట్రాల్ కో అంటే వెల్లుల్లి రసం. పైల్సే పా అంటే నీరుల్లి రసం. కొలెస్ట్రాల్ కో అంటే వెల్లుల్లి రసం. పైల్సే పా అంటే నీరుల్లి రసం. శోషతో పడిపోతే, శోషతో పడిపోతే అల్లం రసం. లివరే లావైతే నిమ్మరసం. వినరో రసముల అసలు కదా, మన వంటింట్లోని మందు కదా. వినరో రసముల అసలు కదా.
గుడమంటే వామురసం, గుడ్లు తేలేస్తే తులసి రసం. గుడమంటే వామురసం, గుడ్లు తేలేస్తే తులసి రసం. పైకి పోవాలంటే పాదరసం, ఆపై ఇవి అన్నీ అనవసరం. వినరో రసముల అసలు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదండి సార్ ఫుడ్ గురించి, మన కిచెన్ చరిత్ర గురించి ఒక పాట రూపంలో ఎంత అద్భుతంగా చెప్పారో. ఆ పాటకు గట్టిగా చప్పట్లు. ఎంత బాగా చెప్పారు, ఉన్న నిజాన్ని పాట రూపంలో కట్టినట్లు చెప్పేశారు. సార్ చెప్పినట్టు మనం అన్నీ మార్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ఉన్న ప్రొడక్టివ్ థింగ్స్ని న్యాచురల్ థింగ్స్కి మార్చుకోవాలి. నిద్ర రాకపోతే చాలామంది నిద్ర మాత్రలు వేసుకుంటారు, కానీ సార్ చూడండి ఎంత బాగా ట్రిక్స్ చెప్పారో. అలానే మనం ఇప్పుడు ఉన్న ఎస్పెషల్లీ యూత్ అయితే గంటలు వాష్రూమ్స్లో కూర్చుంటారు. దాంట్లో కూర్చుంటే ఆలోచనలు వస్తాయంటారు, కానీ సార్ రోగాలు వస్తాయని చెప్పారు. ఇంత అద్భుతంగా చెప్పిన మన మధుబాబు గారికి పత్రిజీ ధ్యాన మహాయాగం స్టేజ్ వారి నుంచి చిరు సత్కారం.